ఇదొక మహానాడు కాదు, బోర్ నాడు, బోరు కొట్టించింది. వాళ్ళ పార్టీ వాళ్ళకే బోరు కొట్టింది. అందువల్ల అట్లాంటి ఈ కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయింది. అది తండ్రి కొడుకులకు కూడా తెలుసో తెలియదు. వాళ్ళ మూర్ఖత్వంలో వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళు గొప్పగా ఊహించుకుంటూ ఎవరైనా సరే ఒక పరిపాలనకు రావాలనుకున్నటువంటి వాళ్ళు ప్రజలను ఆకట్టుకోవాలి, ప్రజలకు మంచి చేసి దగ్గర అవ్వాలనుకోవాలి. ఈ విధంగా ప్రజల్ని ఊళ్ళు బెదిరించి దళితులందరిని ఊళ్ళలోంచి తరిమేస్తారు. ఆడపిల్లలను అన్యాయంగా చెరుస్తున్నటువంటి వాళ్ళకి అండగా ఉంటూ పవన్ కూడా అట్లా తోడయ్యాడు, వాళ్ళకి తోడయ్యాడు. ఈ ముగ్గురు కలిసి ఈరోజు రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేస్తున్నారంటే, సర్వనాశనం అయిపోయింది ఆల్రెడీ. ఎక్కడికో పోవాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎంత పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చినాయో అవన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయో కూడా అడ్రస్ లేకుండా కేవలం ఒక ఎవరో కోసం పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను కూడా తరిమేసే పరిస్థితి ఈరోజు. ఆ బాంబే నటి ఎవరు, ఆమె కోసం అటువంటి జిందాల్ సంస్థనే తరిమేసినటువంటి ఘనత ఒక చంద్రబాబుకే దక్కుతుంది. నా దృష్టిలో ఈ చంద్రబాబు రాజకీయవేత్త కాదు. అలాగే లోకేష్ అంతకంటే చెప్పాలి అంటే అసలు అంత పనికి మాలినవాడు, పనికి మాలినవాడు. అట్లాంటి వాడిని ప్రజలు ఎవరు కాదు, పార్టీ కూడా ఊహించలేదు. వాళ్ళ అవకాశం కోసం, ఏదైనా పదవుల కోసం పొగడొచ్చేమో కానీ అతని ముందు. కానీ బయట అందరికీ తెలుసు, మేధావులు కానీ ప్రజలు కానీ ఎవరు యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఎవరంటే ఈ తండ్రి కొడుకులే. వీళ్ళు ఎప్పుడు కూడా స్వతహాగా గెలవరు, అవకాశవాద రాజకీయాలతో ముందుకు వచ్చేటువంటి వాళ్ళు. అందువలన జగన్